కొబ్బరికాయ దీపం వెలిగిస్తే గొప్ప స్థాయికి ఎదుగుతారు. విపరీతమైన ధనం, సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నిటిని గడ్డెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి. నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ రోజు వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. దేవతలకి దేవుడైన ఆ పరమేశ్వరునికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము. కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మ పుణ్య ఫలితం లభిస్తుంది. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి. శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది. మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా స్నానం చేసి తల స్నానం, ఇంటిని మొత్తంగా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. చేతులు నిండుగా గాజులు వేసుకుని నుదుటి మీద కుంకుమ బొట్లు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజా గదిని శుభ్రం చేసుకుని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి. తర్వాత శివ పరమేశ్వరుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజా గదిలో ఉండే శివునికి చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు. కేవలం గంధపు బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరునికి ఎల్లప్పుడూ తపస్సులనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు. కాబట్టి మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి. ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివ పార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనవి. కాబట్టి నారికేల దీపానికి వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వ పత్రం అందుబాటులో లేని వారు జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారం చేసే వాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలుగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో శివ పార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ ముగ్గుని వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ పైన గంధముతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెలు బియ్యం పోయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న
పీచుని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేత దోషాలు, అష్టమ శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు, అప్ప సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను కలిపి 1 జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3 దేవతలందరూ ప్రత్యక్షమవుతారంట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టేటప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పులో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ప్రతి సోమవారం రోజున శివయ్యకి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటికి రక్షిస్తాడు. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.